ధరకు తక్కువ బంగారం ఎక్కువ బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ విజయవాడ బెంగళూరు వైజాగ్ కారణం ఉన్నది, అందరు సపోర్ట్ ఉన్నది. అందువల్ల నా బిడ్డ ఇంత స్టేజ్ దాకా వచ్చింది. చిన్నప్పటి ఉంది నా బిడ్డలని తీసుకొని ఊరికి వెళ్ళాలంటే చాలా కష్టమవుతుండే, తీసుకెళ్ళకపోతుంటే. కానీ నా బిడ్డ నాకు ఇంత వరదాకా తీసుకొచ్చింది. ఇప్పుడు జబర్దస్త్ స్టేజ్ మీదకి తీసుకొచ్చింది, ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చింది అని అంటే చాలా సంతోషం ఉన్నది, ఆనందంగా అనిపిస్తుంది. ఆనందం తట్టుకోలేనంత ఆనందం. కాదు, ఫస్ట్ టైం మీరు పటాస్కి పంపించడం కోసం వెనకాడారంట. పటాస్లో జాయినింగ్ వచ్చింది, ఇలా ఆపర్చునిటీ టీవీలో కనిపిస్తారు అంటే కొంచెం వద్దు అని చెప్పడం జరిగింది. నేనే చెప్పిన. ఎందుకు చెప్పినానంటే ఆడపిల్లలు కదా మేడం, ఇప్పుడు వెనకపట్లు ఎవరు లేరు, నాకు తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, కొడుకులు లేరు. ఇప్పుడు ఆడపిల్ల కదా, రేపు పోతే ఎవరన్నా ఏమన్నా అంటారో ఏమో అని భయానికి వద్దని చెప్పిన. వద్దని చెప్తే ఆమె ఏం చేసిందంటే ఖచ్చితంగా వెళ్తా అన్నది. అంటే అట్లా కాలేజ్ తరపు నుంచి వచ్చేసింది. వచ్చినాక అక్కడ స్టేజ్ పైన ప్రోగ్రామ్ అవుతుండగా ఈమె అల్లరి చేసిందట. అల్లరి చేస్తే ఈమె చేసేటట్టు ఉందని విజయ్ గారు పిలిచారట స్టేజ్ మీదకి. పిలిచినాక అక్కడ సెలెక్ట్ చేసిండ్రు. ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నన్ను సెలెక్ట్ చేసారు అంటే ఇక్కడనే సెలెక్ట్ చేసారు, కానీ 400 మందిలో నేను సెలెక్ట్ కావాలి అంటే నేను పోయి వస్తా అన్నది. అద్దు బిడ్డ అన్న. అద్దు బిడ్డ అని అంటే లేలే, అది నా అదృష్టం నీ అదృష్టం, నేను ఒక్కసారి పోయేస్తా అమ్మ అని. సరే అన్న. పంపించినాక 400 మందిలో సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయినాక ఇంటికి వచ్చి అమ్మనే సెలెక్ట్ అయినా చాలా సంతోషపడ్డది. కానీ నేను బాధపడ్డా, ఎందుకంటే నేను వెనకపట్ల ఎవరు ధైర్యం ఇచ్చేటోళ్ళు లేరు. ఆడపిల్లని బయటకు పంపిస్తే ఇవ్వలేమంటారో తెలియదు అని నేను వద్దని అంటే ఇక ఈమె ఏం చేసింది, లే నేను వెళ్తా అని ఈమె వద్దు అని నేను చాలా మొండిగా ఏం చేసింది, అన్నం తినడు బంద్ చేసింది, డోర్లు బంద్ చేసుకున్నది, ఇంట్లోనే ఉండు. 3 రోజులు అన్నం తినలేదు. ఇక అయితే పంపియో లేకపోతే నేను చచ్చిపోతా అంటది. అయ్యో ఇలా బ్లాక్ మెయిల్ రెండే ఆప్షన్ నీకు. అయితే ఇప్పుడు నేను సచ్చన పోతా, లేకపోతే నన్ను పంపి అని పెట్టింది. ఇక అప్పుడు వాళ్ళ నాన్న ఫోన్ చేసి ఇక్కడ ఎత్తుందని చూపిస్తే, బిడ్డ చూడు మన పరిస్థితికి ఇట్లా ఉంది, మరి నువ్వు వెళ్ళేటట్టు అయితే మీ తల్లిదండ్రి పేరు నిలబెట్టాలి, నీ పేరు నిలబెట్టుకోవాలి, నువ్వు మంచిగా పేరు తెచ్చుకునేటట్టు అయితే ఆ రకం అయితే నువ్వు వెళ్ళమ్మని చెప్పాడు. చెప్పగానే అప్పుడే ఆ రూమ్లోకి వెళ్ళి బయటకు తొందరగా ఉరికి వచ్చింది, మొహం కడుకుంది, అన్నం తిన్నది. తిన్నాక ఇక్కడ వెళ్ళొచ్చింది. ఇక్కడ చేస్తుండగా పటాస్ బంద్ అయిపోయింది. పటాస్ బంద్ అయిపోయినాక కూడా అన్నను ఉరికినో అంతగానం కానీ చూడు బంద్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ మిషన్ గుట్ట నేర్చినా కానీ అదొక పని చేసుకుంది ఉంటివి, నువ్వు అక్కడికి వెళ్ళినావు మళ్ళీ చింట కూర్చున్నావు అన్న. అన్నాక ఆమె మనసులో ఏం పెట్టుకుందో, అమ్మ మా అమ్మ ఇట్లా అన్నది, నేను ఏదో ఒకటి చెయ్యాలి అని ఎవరెవరు ఫోన్లు చేసారో ఎవరికి ఫోన్ చేసిందో తెలియదు, కానీ ఇక్కడ జబర్దస్త్లకు ఛాన్స్ వచ్చేసింది. జబర్దస్త్ లో ఎవరి టీంలో ఎవరు పిలిచారు ఇక చెప్తలేదు నాకు. అంటే అప్పుడు నేను వద్దన్నా కాబట్టి ఇప్పుడు మా అమ్మ వద్దంట కానీ నాకు చెప్పదు. ఇక చెప్పక జబర్దస్త్లకు వచ్చింది, పోవే పోరాలకు వచ్చింది, ఎక్స్ట్రా జబర్దస్త్లకు వచ్చింది, ఇంకోటి ఏదో షో ఉన్నది అందులో కూడా చేసింది. ఇక ఇప్పుడైతే భగవంతుని దయవలన ఇక్కడ దాకా వచ్చింది అనుకో. చూసారా, ఇప్పుడు మీ అమ్మాయి మొత్తం ఏపీ తెలంగాణ కాకుండా ఇండియా మొత్తానికి తెలిసిపోయింది, మొత్తం తెలిసిపోయింది. నేను అదే ఇంట్లో ఉండి బీడీలు చేసుకుంటుంటే ఇప్పుడు వరకు నేను ఒక 200 మందికి కూడా నేను తెలిసి ఉండకపోయేదాన్ని. నేను ఇప్పుడు ఈ సిటీలో కూడా నేను బయటకు వెళ్తే బురకా వేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు 5 వాళ్ళమ్మ కదా అంటారు. కానీ అప్పుడు నేను చెప్పుకున్నా వాళ్ళు తెలుసుకోకపోదురు, కానీ నేను చెప్పకున్నా ఇప్పుడు నన్ను అందరూ పరిచయం చేసుకుంటారు. అవునా? సో మీకు ఎలా అనిపించింది ఇప్పుడు ఈ ఆనందం ఎలా ఉంది? బయటికి గురక వేసుకోకుండా బయటికి వెళ్తే ఫైమా వాళ్ళ అమ్మగారని మిమ్మల్ని అడుగుతున్నప్పుడు మీకు ఆనందం ఎలా అనిపించిస్తుంది? చాలా ఆనందం ఉన్నది. నేను పుట్టిన నుంచి అయినా కానీ నేను 3 సంవత్సరాల పిల్లప్పుడు, మా చెల్లి 1 సంవత్సరం పిల్లప్పుడే మా అమ్మ చచ్చిపోయింది. ఒక అమ్మ ప్రేమ తెలియదు. మా నాన్న వేయించిండు. మా నాన్న చచ్చిపోయాను ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. మాకు బయట ప్రపంచం తెలియదు, కానీ నా బిడ్డ వల్ల నేను 2 రాష్ట్రాలకు పరిచయం అయినానంటే చాలా సంతోషం ఉంది నాకు. అబ్బాబాబా, నిజంగా కదా. నా బిడ్డకు నేను అందరితో పరిచయం చేయాలి, కానీ నా బిడ్డనే నన్ను అందరితో పరిచయం చేసిందనంటే ఇక చెప్పుకోలేనంత ఆనందం ఉంది. సో మొత్తానికి ఇప్పుడు చూసారా ఎంత ఆనందంగా ఉన్నారు. అయితే నేను పర్సనల్గా నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఫైమా విషయంలో కొన్ని విషయాలు చెప్పింది నాకు. అంటే 4 అక్క చెల్లెళ్ళు, 4 ఆడపిల్లలు, అసలు బాత్రూమ్ కూడా ప్రోమోలో కూడా వచ్చింది కదా, బాత్రూమ్ కూడా లేకుండా ఉండే పరిస్థితి. అంటే నా పరిస్థితి ఎట్లుండే అంటే జర మంచి ఇంట్లో చూసుకుందామని అంటే ఎక్కువ కిరాయి పెట్టేంత స్తోమత లేదు, కొంచెం తక్కువలో చూసుకుందామని అంటే సౌలత్ లేదు.
ఆ పరిస్థితిలో సవలతు లేని అయినా చూసుకొని అయినా కానీ కొన్ని రోజులు గడిపినాం. ఎందుకంటే తల్లితో 4 బతకాలంటే మా ఆయన చాలా కష్టం చెప్తుండే. కానీ ఏ కష్టం చేసినా తల్లితో 4 బతకాలి, ఇంటికి కిరాయి కట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుండే. అట్లా అని చాలా ఇబ్బంది పడ్డాము. నేను ఒక రోజు నా బిడ్డతో చెప్పుకుంటూ ఏడ్చిన. ఎట్లా అంటే, బిడ్డ నాకు నా పరిస్థితికి ఇట్లున్నది, ఇప్పుడు నేను ఈ 4 పెళ్ళిళ్ళు చేయాలి, కాన్పులు చేయాలంటే కష్టం. ఇక ఎప్పటికప్పుడే అవుతుంది, ఇవాళ చేసిన ఇవాళనే అయిపోతాయి, పైసా కూడదు ఇక. కానీ నాకు ఒక్క కోరిక ఉంది బిడ్డ, నాకు ఏం లేదు కోరిక అంటే, ఒక 2 రేకులు వేసుకొని మన గూడు మనకు ఉండాలి. 50 గజాల జాగా అయినా సరే తీసుకొని 2 రేకులు వేసుకోవాలి. ఎందుకంటే రేపు నేను చచ్చిపోతే రోడ్డు మీద వేసినట్టు నన్ను తీసుకుపోయినాకైనా మీరే ఏ నీడలు ఉంటారు. అట్లా కొంచెం రూమ్ అయినా సరే బిడ్డ అది సంపాదించుకునే అంత మనం ఆలోచన చేసి ఏదైనా చేసుకోవాలి అని చెప్పిన. నా బిడ్డ అదే మనసులో పెట్టుకొని, మా అమ్మ నాన్న ఇంత బాధపడుతురు కదా, నేను ఏదో ఒక పని చేయాలి, మా అమ్మ నాన్నకు నేను ధైర్యం ఇవ్వాలి, వాళ్ళ కొడుకు లేదన్న బాధ నేను తీరుస్తా అని ఆమె ముందుకు సాగగలుగుతుంది. ఎస్. సో అంటే చాలా ఎక్కువ మీరంటే చాలా ఇష్టం ఫైమాకి. వాళ్ళ నాన్న కూడా ఇష్టం. అదే అమ్మ నాన్న వాళ్ళ నాన్న చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఎందుకంటే ఆమె పుట్టినప్పుడు చాలా మంది తిట్టిర్రు. ఎందుకు తిట్టిరనంటే, మీకు కష్టం తక్కువ ఉన్నది, ఇంత పిల్లల్ని కనుడు అవసరమా, మీకు సాధంత సోమత లేదు కదా, ఇప్పుడు కిరాయి ఇల్లు, ఇప్పుడు ఎప్పటికప్పుడు మీరు తెచ్చుకొని తినేటోళ్ళు, ఇప్పుడు 4 కానీ వాళ్ళకు బాధ పెట్టినట్టు మీరు బాధపడ్డట్టు కానీ అన్నారు. కాబట్టి అది మనసులో పెట్టుకొని కూడా మా బిడ్డ చాలా ముందుకు వెళ్ళగలుగుతుంది. ఆమె దగ్గర చాలా ధైర్యం ఉన్నది, ఆలోచన చేస్తుంది, కానీ చెప్పి చేయదు పని. చెప్తే ఆడపిల్లని మా అమ్మ బయటకు వెళ్ళనియరు, చెప్పకుండా ఏ పనైనా సాధిస్తా నేను, నాతో అయినంత వరకు నేను సాధిస్తా, మా అమ్మ నాన్న సంతోషంగా పెట్టాలి అన్నట్టుగా ఆమె కోరిక. ఎంతమంది ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేశారు? 3 అయినాయి. ఇక 3 అయినాయి కానీ మా పెద్ద బిడ్డ సంసారం మంచిగా లేదు. అయ్యో, సంసారం మంచిగా లేదు, ఆయనకు యాక్సిడెంట్ల కాలు ఇరిగిపోయింది, ఇవాళ హాస్పిటల్లోనే ఉన్నాడు. పెద్ద బిడ్డ వాళ్ళ భర్త ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాడు. ఇప్పుడు బాగానే నిమ్స్ లో ఉన్నారు. ఇప్పుడు పర్వాలేదా? ఏమున్నాడు, గట్టినే అడ్మిట్ ఉన్నాడు. ఓకే. మిగిలిన 2 ఆడపిల్లలు బాగానే? వాళ్ళు 2 మంచిగానే ఉన్నారు. ఈమెతోనే చాలా కష్టం ఉన్నది మాకు. సో ఫైమా ఏమైనా సపోర్ట్ చేస్తుంటుందా? చేస్తుంటది, ఆమెకు సపోర్ట్ చేస్తుంటది. ఎప్పుడైనా వాళ్ళ ఇంటి ఖర్చులకు ఇస్తూనే ఉంటది, మన హాస్పిటల్ ఖర్చుకు కూడా ఇచ్చింది. ఇక ఇస్తారంటే మేడం మాది కూడా పరిస్థితి గదే, మరి ఎక్కువ ఇవ్వాలంటే కూడా మాకు కుదరదు కదా, ఎంతో అయిన వరకు ఇస్తున్నాం. సో అంకుల్ ఎలా ఫీల్ అవుతున్నారు? అంకుల్ అంటే చాలా ఫీల్ అవుతుండు. అక్కడ అందరు ఏమంటారట, అబ్దుల్ మీ బిడ్డ ఇట్లా బిగ్ బాస్ లోకి వెళ్ళిందని అంటే ఎంత సంతోషం ఉన్నది, మరి మీ బిడ్డ ఇట్లా వాళ్ళకి పోయిందని మాకు చెప్పలేదు ఒక మాట, నంబర్ ఇవ్వండి, మేము కూడా ఫోన్ చేస్తాం, మేము కూడా ఓటేస్తాం, నువ్వు చాలా అదృష్టవంతునివి, నువ్వు ఇక్కడ ఎందుకు ఉండాలి, మీ బిడ్డ సంపాదిస్తుంది కదా అని అంటారట. అయ్యో, అంటే ఇక ఆయన అనుకుంటాడు, అని నా బిడ్డ వల్ల నాకు ఇంత పేరు వచ్చింది, ఇక్కడ కూడా అందరు నన్ను పరిచయం అయిపోతున్న అందరికీ నా బిడ్డ వల్ల అని ఆయన కూడా చాలా సంతోషపడుతున్నారు. ఓకే. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ పటాస్ నుంచి కానివ్వచ్చు, పోవే పోరా కానీ, జబర్దస్త్ నుంచి తను సంపాదించిందంతో మీకు తెలియకుండా మీకు ఒక సర్ప్రైజ్ ఏమైనా చీర కొనడం కానీ ఏమైనా చేసిందా? నాకు 2-3 చీరలు తీసుకొచ్చి ఇచ్చేదాకా తెలియదు, ఫోన్ తీసుకొచ్చి కూడా ఇచ్చింది, టీవీ ఆమెనే తీసుకొచ్చింది, సపరే చెప్పది, ఏం చెప్పదు, ఆ ఇంట్లోకి వస్తువు తెచ్చేదాకా చెప్పది, ఆ ఫ్రిడ్జ్ తెచ్చింది ఆమెనే, మాకేం సామాన్ లేకుండే. ఇప్పుడు ఆమెనే ఒక్కొక్కటి ఆమెకి ఎట్లా చేసుకుంటూ వస్తుంది, ఆమెకి ఎట్లా డబ్బులు వస్తున్నాయో ఆ రకంగా ఇంట్లోకి వస్తువులు తీసుకొస్తాయి. ఎక్సలెంట్ అమ్మా, నిజంగా. మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్పి పంపించారు? అంటే సరే సెలెక్ట్ అయిపోయింది పటాస్కి, జబర్దస్త్కి కూడా మళ్ళీ వచ్చేసింది పటాస్ ఆగిన తర్వాత, అప్పుడు మీరు చెప్పిన జాగ్రత్తలు ఏంటి ఫైమాకి? అప్పుడు ఫైమా మీకు ఏం చెప్పింది? జాగ్రత్తలు ఏం చెప్పినాం, బిడ్డ ఇట్లా బతకాలే మనము, మరి వెనకపట్ల మనకు ధైర్యం ఇచ్చేటోళ్ళు ఎవ్వరు లేరు, మన ధైర్యంతో మనం బతకగలగాలి, ఒకటి పేరు మాత్రం మంచిగా తెచ్చుకోవాలి బిడ్డ, నీదైనా మాదైనా అని చెప్పినాం. అంటే నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు నెరవేరేదాకా ఎంత కష్టమైనా పోరాడుతా అన్నది. ఏంటో కోరికలు చెప్పిందా? ఇంకేం కోరికలు మేడం, గదే ఇల్లు కోసమే. ఇల్లు కోసం, అవును పాపం తన ప్రోమోలో కూడా చెప్పింది కదా. ఇప్పుడు 1000ల్లో అవుతలేదు కదా మేడం, ఇల్లు లక్షలలో అవుతుంది కదా మేడం, ఎన్ని రోజులు కష్టపడితే లక్షలు రావాలి, అట్లా అంతే. ఎప్పుడైనా చెప్పిందా అమ్మ నేను ఇంత సంపాదిస్తున్నానని? ఏ రోజైనా చెప్పిందా? ఆడపిల్లని అడుగుడు పద్ధతి కాదని నేనే అడగలే,
ఆమెకు మళ్ళా సిటీలో ఖర్చులు ఎక్కువ ఉంటాయి, సిటీ ఖర్చు పెద్దగా ఉంటది. నేను అడగలే, ఆమె ఖర్చు పెట్టుకొని అయినా ఆమె అడ్డగోలు ఖర్చు పెట్టది. ఆమె ఇంటి కోసం ఆలోచన చేసినప్పుడు మనం అట్లా అడగడం కూడా పద్ధతి కాదని నేను అడగలే, ఆమె చెప్పకైనా కానీ ఇంట్లోకి వస్తువులు తెస్తూనే ఉంటది ఎప్పుడు ఒకటి. ఆకకు ఒక ఫోన్ ఇప్పించింది, ఆకకు ఒక ఫోన్ ఇప్పించింది, ఆక ముగ్గురు అక్కలకు ఫోన్ ఇప్పించింది, నాకు ఫోన్ ఇప్పించింది. అట్లా తెస్తుంది ఆమె, కానీ చెప్పది, కానీ నేను అడగా. అంతా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎక్సలెంట్ అమ్మా. సో మరి ప్రవీణ్ విషయం మీకు ఎప్పుడు చెప్పింది? ఏం విషయం మేడం? పెళ్లి చేసుకుంటాను ప్రవీణ్ని అని లే చెప్పలేదా? ఏమి పెళ్లి కోసం మాటనే ఎత్తలేదు. మాట ఎత్తలేదా? ప్రవీణ్ మాట్లాడుతూ ఉంటారా మీతో? మాట్లాడతాడు, వస్తాడు ఇంటికి వస్తాడు. అంటే మనకి మొన్న టీవీలో చూపించారు కదా, ఇలాగా మా బిగ్ బాస్ స్టేజ్ మీద కూడా చెప్పింది కదా, లెటర్ రాసి పంపించాడు ప్రవీణ్. సో ఇది చూసిన తర్వాత మీరేమనుకున్నారు మరి? అది స్టేజ్ వరకే మేడం, అట్లా స్టేజ్ వరకే. మరి ప్రవీణ్ అంటే చాలా ఇష్టం అని చెప్పింది. మరి నా ఇంటర్వ్యూలో అంటే వాళ్ళు అక్కడ చేస్తారు కదా, వచ్చిన నుంచి ఇద్దరు కలిసి జోడీ చేస్తారు కదా, అట్లా వాళ్ళు ఇద్దరు కలిసి చేస్తారు కాబట్టి అట్లా చెప్పి, కానీ పెళ్లి వరకు అయితే నాకు నమ్మకం లేదు. ఇప్పుడు ఇన్ కేస్ ఇల్లు కట్టించిన తర్వాత మీకు చెప్పాలని అప్పుడు చెప్తాదేమో, మరి అమ్మ కదా కొంచెం భయపడుతుంది. చెప్పలేము ఇక, అది ఆ విషయం చెప్పలేము. ఒకవేళ ఇన్ కేస్ ఆమె కొన్ని కోరికలు ఉన్నాయి అన్నది, ఆ కోరికలు అయ్యేదాకా నేను నా పెళ్లి విషయమే చెప్ప మీకు అని చెప్పింది. ఇక అప్పటి వరకు తెలియదు. ఇప్పుడైతే మాకైతే ఆ నమ్మకం అన్నది లేదనుకో. అంతేనా? బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన కోరిక ఇల్లు కట్టి మీకు గిఫ్ట్గా ఇచ్చేసి అమ్మకి నాన్నకి మీకు అంకుల్కి ఇచ్చేసిన తర్వాత, అమ్మ నాకు ప్రవీణ్ అంటే ఇష్టం, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానంటే అప్పుడు మీరు ఒప్పుకుంటారా? ఇక అప్పటి మాట అప్పుడే మేడం, చెప్పలేను. ఇక రేపటికి రూపం లేదు, రేపు ఏం జరుగుతుంది అని మనకు తెలియదు కదా. అంతే అంతే. అప్పుడు వాళ్ళ నానేమంటాడు నేనేమంటానో అప్పటి విషయం. ఇక అది నేను ఇప్పుడు చెప్పలేను. మీతో ప్రవీణ్ ఎలా ఉంటాడు? అంటే తను మంచిగా ఉంటాడా? మీకు ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి ప్రవీణ్ లో? ఇష్టమైంది ఆయన మంచిగా పిలుస్తాడు, నేను కూడా మంచిగా, నాకు కొడుకు లేరు కాబట్టి కొడుకులాగా నేను కూడా మాట్లాడతా, ఆయన కూడా మాట్లాడతాను. రీసెంట్ గా వాళ్ళ మనసులో అయితే ఏం లేదు, పాపం వాళ్ళ నాన్నమ్మ చచ్చిపోయాడు, చనిపోయారంట పాపం. అమ్మ హాస్పిటల్ ఉంటే కూడా 2 సార్లు పోయి చూసి వచ్చిన వాళ్ళ నాన్నని. ఓకే. ఇంకా ఎలాగా ఆడాలి అనుకుంటున్నారు? అంటే లోపల ఫైమాని ఎలా చూడాలనుకుంటున్నారు బిగ్ బాస్ హౌస్ లో? ఎలా చూడాలంటే మా కోరికలు ఏమున్నాయి అంటే, మా బిడ్డ అనుకున్న కోరిక నెరవేరాలని ఉంది నాకు. అంతేనా? నాగార్జున గారిని కలుస్తారా మరి? కలుస్తాను. ఏం చెప్తారు నాగార్జున గారికి? ఇక నాగార్జున గారికి ఏం చెప్తానంటే, ఆయన చూసేసరికి నేను మాట్లాడతానో మాట్లాడను అట్లా. ఎందుకంటే ఒక దేవుని చూసినట్టు అనిపిస్తుంది నాకు అప్పుడు. అంటే నేను ఇప్పుడు నా బిడ్డ వల్ల నేను అంతవరకు దాకా వెళ్తున్నానంటే ఆయన నేను చూస్తుంటేనా, అని ఆయన ముందు నేను మాట్లాడగలుగుతానో లేదు అని దుఃఖమే వస్తుంది నాకు అప్పుడు. ఎట్లానంటే అందరు సపోర్ట్ వల్ల నా బిడ్డ ఇక్కడ దాకా వచ్చింది. కానీ నేను ఈ స్టేజ్ ఎక్కినానంటే కొందరు కోరుకుంటే కూడా స్టేజ్ దొరకది, కానీ నా బిడ్డ వాళ్ళ ఆ స్టేజ్ దాకా నేను వెళ్తున్నానంటే అప్పుడు ఇక చాలా బాధ అనిపిస్తుంది. అప్పటి గతం గుర్తుకొస్తుంది. అల్లరి పనులు బాగా చేస్తుందా ఫైమా? ఆమె చిన్నప్పటి నుండి డ్యాన్సులు, పాటలు. ఇక ఆమె చిన్నప్పటి నుండి ఇంట్లో అంతా ఇట్నే చేస్తుండే. డ్యాన్సులు చేస్తే నేనే చెప్తుండే, ఆడపిల్ల బిడ్డ ఇవి అన్నీ నేర్వద్దు, నువ్వు ఒక పని నేర్వాలిగా, బట్టలు కుట్ట నేరు, రేపు చేసుకొని బతుకుతావు అని ఇట్లా చెప్తుంటే. కానీ మనసు మీద పెట్టకపోతుండే. ఆమె చేసేదేదో ఆమెనే చేస్తుండే. ఆడ ఈ స్కూల్లో కూడా డ్యాన్సులు చేస్తుండే, అన్ని ఆటలు ఆడుతుండే, గిఫ్ట్ తెస్తుండే. చిన్నప్పటి నుండి అలరాల్లో చేస్తుండే. ఇక నేను ఎప్పుడైనా కోపం చేసినా కానీ మా బాబు అంటుండే, ఇవి లాస్ట్ పుట్టిన పిల్లలు ఇట్నే ఉంటారు బిడ్డ, ఏమనకు చెయ్యంతి చెత్త చేసేది అంటుంది. ఏంటి ఇష్టంగా ఏంటి తింటుంది ఎక్కువ? ఆమె ఇష్టంగా ఏం గిన్నె తింటది అంతే, ఎక్కువ తినేది అన్నం. ఇష్టంగా ఏంటంటే ఆమె చికెన్ ఇష్టం. చికెన్ అంటే ఇష్టం. చికెన్ అంటే ఇష్టం. కానీ ఒకసారి మాకు అప్పుడు పరిస్థితి బాగా లేక మా పిల్లలు పక్కోళ్ళు మటన్ వండుకుంటే, చికెన్ వండుకుంటే వాసన వస్తే మా పిల్లలు ఏడుస్తారు. మాకు అప్పుడు అంత ఆ మటన్ చికెన్ తీసుకొచ్చి మా పిల్లలకు పెట్టి అంత స్తోమత లేకుండే. కానీ మా పిల్లలు చాలా కష్టపడ్డారు, కడుపుకు చాలా తెచ్చారు. ఇవాళ పూట గడిచిందంటే రేపటి పూట కోసం ఆలోచన చేసి నా బతుకులు మై. అంటే అంకుల్ ఏం చేసేవాళ్ళు? మీరు? ఆయన కూలీ చేస్తుండే ఇక్కడ, ఇప్పుడు బయటకు వెళ్ళిండు. కానీ ఆ 7 సంవత్సరాల కోలే
అప్పుడు కూలే చేస్తుండే, అది దొరికిన రోజు పోతుండే, దొరకని రోజు పోకపోతుండే. ఇక నేను 4 పిల్లలను చూసుకొని బీడీలు చేస్తే ఆ బీడీలు ఎక్కువగా ఆకపోతుండే. చాలా కష్టమే, మా పిల్లలు చాలా కడుపుకు. అంటే ఆ టైంలో ఎలా అనిపించేది అంటే మీకు ఆ ఎప్పుడైనా? టైంలో అయితే ఇక ఎట్లా అంటే ఎందుకు బతుకుతున్నాం మేము అన్నట్టుగా అనిపించింది. నా బిడ్డ ఇంట్లోకి వచ్చినాక 2 సంవత్సరాల దాకా కూడా మాకు ఇబ్బందే ఉండే. ఇప్పుడు ఒక 2 సంవత్సరాల నుంచి మేము కోలుకున్నాం. మీకు బాగా బాధ పెట్టిన ఏదైనా ఉందా పరిస్థితి? మళ్ళీ అలాంటి పరిస్థితి జీవితంలో రాకూడదు అని అనిపించే పరిస్థితి ఏమైనా ఉందా అంటే మీ జీవితంలో? ఇక అది ఎంత ఏం లేదు మేడం. మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదు ఇంకెప్పుడు మాకు నేను అనుకుంటున్నా. ఎలాంటి పరిస్థితి రాకూడదు అనుకుంటున్నారు? ఎలాంటి పరిస్థితి అంటే అప్పుడు కడుపుకు చాలా ఇబ్బంది పడ్డాం కదా, దొరకలే, అన్నం దొరకలే మాకు కడుపుకు. ఆ టైంలో ఎలాగా మరి ఏం తినేవాళ్ళు? తినేవాళ్ళకి అట్నే ఇక పూట ఇయ్యాల పూట ఇయ్యాలని తెచ్చుకొని తింటుంటే రేపడే తెచ్చుకొని తిందంటే ఎప్పటికీ అప్పుడే కొనుకొచ్చుకుంది ఉంటుంది. ఏ రోజు బియ్యం ఆ రోజు తీసుకొచ్చుకుంది ఉంటుంది. పాపం పిల్లలు చాలా కష్టపడేవాళ్ళు. చాలా కష్టం అంటే చాలా కష్టం పడు. పెళ్లిళ్ళు ఇవన్నీ ఎలా చేశారంటే? ఇక పెళ్లిళ్ళు చేసామంటే ఇక ఒక్కొక్క తులం పెట్టుకుంటా ఇక అప్పు సప్పు చేసుకుంటా చేసిండు. అంకులే చెయ్యాలి కదా, ఇక కన్న కర్మానికి చేయక తప్పదు కదా. చేసిండు, ఒక్కొక్క తులం పెట్టుకుంటా గరీబ్ వాళ్ళకి చూసుకుంటూ ఇచ్చినాం. వాళ్ళు అందరూ పర్వాలేదా? బానే ఇద్దరు పర్వాలేదు కానీ పెద్ద బిడ్డ సంసారమే మంచిగా లేదు. అది కూడా దేవుడి దేవల్ల తొందరగా మంచిగా జరుగుతుంది. ఇంకా వాళ్ళ సంసారం కూడా బాగుండాలనే కోరుకుందాం. బాగుండాలనే కోరుకుంటున్నాము. అలా వెనక పట్ల కూడా ఎంత పెడుతున్నాం కానీ ఇక అది ఆమె తలరాత. సో మరి ఫైమా ఎలా గెలవాలి అని ప్రేక్షకులందరికీ ఏం అడుగుతారు? ప్రేక్షకులకు ఏమడుగుతానంటే మా ఫైమాని అందరు గెలిపియండి, మా ఫైమా కప్పుతోని రావాలి, వచ్చేలా మీ ఓట్లు పడాలి, మీ మరేందంటే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. మీ సపోర్ట్ వల్ల, మీ అందరి దీవెన వల్లనే నేను ఇంత హైదరాబాద్ దాకా వచ్చిన. నేను హైదరాబాద్ తెలియదు మేడం, నాకు పుట్టి నుంచి తెలియదు హైదరాబాద్. నేను ఇప్పుడు 8 నెలల హైదరాబాద్ వచ్చి ఇప్పుడు వచ్చినా కానీ బయటకు వెళ్ళను. నాకు ఎందుకంటే ఎక్కడ పోతే మళ్ళీ ఎక్కడ తవ్వ దొరకదని వెళ్ళను బయటకు, లోపలనే ఇక్కడనే ఉంటారు. కానీ నా బిడ్డ వాళ్ళని హైదరాబాద్ దాకా వచ్చిన, జబర్దస్త్ దాకా వచ్చిన, శ్రీదేవి డ్రామా కంపెనీలకు కూడా మొన్న వెళ్ళినాం. ఇప్పుడు రేపు సండే కదా, రేపు వస్తుంది, అక్కడ దాకా వెళ్ళిన. నా బిడ్డ ఇంకా ఎక్కడ దాకా తీసుకెళ్తుందో, నా బిడ్డ వల్ల నేను చాలా దూరం వెళ్ళగలుగుతున్నా. నేను పుట్టిన నుంచి నేను చూడని అన్ని నా బిడ్డ చూపిస్తుంది. అంతే. సినిమాలో ఎంజాయ్మెంట్ అన్నది లేకుండే, నా పిల్లల వల్ల చాలా కష్టంలో ఉన్నా. అప్పుడు కష్టాల ఆలోచన ఉండే కానీ ఇప్పుడు నా బిడ్డ నన్ను ఎక్కడెక్కడో తీసుకెళ్తుంది, చూపించుకొస్తుంది, బండి మీద కూర్చున్నట్టుకపోతుంది. బండి మీద తీసుకెళ్తుంది, తిరుల్ సిటీ తీసుకుపోయింది, జూ పార్క్ తీసుకుపోయింది, ఇంకేంటి నాకు పేర్లు తెలివై. అదేందో ట్యాంక్ బండి అట, అది అన్నిటికీ. ఆమెకు షూటింగ్ కు టైం లేనప్పుడు ఇక నన్ను తీసుకెళ్తుంది, బండి మీద కూర్చొని పెట్టుకొని అంతా దింపుకొస్తుంది ఇక. కానీ నా బిడ్డకు నేను చూపించి ఎంజాయ్ చేయించేది కానీ నా బిడ్డలకు ఎవరికి చూపించలేను, ఎవరికి ఎంజాయ్ లేకుండే నా వల్ల. కానీ నా చిన్న బిడ్డ వల్ల నాకు ఎంజాయ్మెంట్ ఉంది. సూపర్, చాలా. అండ్ ఎప్పుడు కూడా ఇంతే హ్యాపీగా మిమ్మల్ని చూసుకోవాలి. హ్యాపీగా నన్ను చూసుకోవాలని అంటే 2 రాష్ట్రాల ప్రజలంతా నా బిడ్డకు ఓటేసి మీ అందరు సపోర్ట్ ఉంటే ఇంకా కూడా నేను మంచిగా బతకగలను. ఇప్పుడైతే మీ వల్ల నేను సంతోషంగా ఉన్నా.